గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రులు ఎట్టుపోయారో తెలీదు, ఎమ్మెల్యేలు ఎట్టుపోయారో తెలీదు. ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజల్ని అష్ట కష్టాలకు గురి చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే 60 రోజుల్లో నారాయణ గారు, మంత్రి నారాయణ గారు అయితేమి, రూరల్ ఎమ్మెల్యే సీతారామన్ అయితేమి, అధికారులతో ఇక్కడ కూర్చొని స్థానికంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని ఈరోజు చూపిస్తున్నారు. కాకపోతే జనసేన పార్టీ తరఫున కాకు మురళీరెడ్డి మున్సిపల్ సిబ్బందికి జీతాలు ఇండాయంటే 10వ తేదీ దాకా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మా కార్మికులు ఎవరైనా చనిపోయారంటే 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వమంటే నానా రరక యాత్ర పెట్టారు. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పలంగా సొమ్ము కాజేశారు. ఈ విషయమై కాకు మురళీరెడ్డి పోరాడి జనసేన నాయకులు దాన్ని కేసు కట్టినప్పటికీ అదేదో సాధారణ కేసు అయినట్టు వాళ్ళని రిమాండ్లోకి తీసుకోకుండా విచారించకుండా దాన్ని జాప్యం చేస్తున్నారు. దీన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని, దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు నారాయణ గారికి విన్నవించడం జరిగింది. అధికారంలోకి రాగానే అప్పనంగా తాతతండ్రుల ఆస్తులు వచ్చినట్టు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 4 సంవత్సరాల నుంచి మేము చెప్తూనే ఉన్నాం, మింగిన దానికన్నిటికీ కక్కిచ్చేదాకా కూడా ప్రజాప్రభుత్వం మీ మీద చర్యలు తీసుకుంటుందని. ఇకపోతే జనసేన నాయకులు అందరూ కలిసి కోనా కార్పస్ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి నిర్మూలించాలని, నగరంలో అక్కడక్కడ అస్తవ్యస్తంగా రోడ్లను పునరుద్ధరించాలని ఈరోజు ఆయన కలవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వారి సమస్యల్ని సత్వరమే పరిష్కరించుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు, వారి సమస్యలను తీర్చే విధంగా ఉంటారు అని మన ప్రభుత్వ నాయకులందరూ కూడా గౌరవిస్తున్నారు. ఇది మంచి తరుణం. రానున్న రోజుల్లో ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కేసులో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సత్వరమే విచారించి అరెస్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. జై జనసేన.